అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీతరూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపిక. అభ్యాసాతిశయజ్ఞాత మన అభ్యాసమును మించి అన్ని విషయములు తెలిసినది. అభ్యాసం అంటే దృష్టిని కేంద్రీకరించడం లేదా సాధన చేయడం. అతిశయం అంటే సర్వోత్కృష్టమైనది, ఉన్నతమైనది, సమృద్ధిగా ఉండటం. జ్ఞాత అంటే తెలుసుకోవడం లేదా అర్థం చేసుకోవడం. ఈ నామం అమ్మవారి అత్యున్నత లక్షణాలను తెలుసుకోవడానికి, మన పూర్తి దృష్టిని కేంద్రీకరించడానికి నిరంతరం సాధన చెయ్యాలని చెబుతుంది. వాగ్దేవతలు ధ్యానం అని పిలువబడే మానసిక ఆరాధన యొక్క ప్రాముఖ్యతను సూక్ష్మంగా తెలియజేస్తున్నారు. అమ్మవారి సాధన ద్వారా ఎంత తెలుసుకుంటామో అంతకు మించినది అమ్మవారు. మన అభ్యాసం అధికమైన కొలది అధికముగా అర్థమగునది అని ఈ నామానికి మరో అర్థం చెప్పవచ్చును. మనం అమ్మవారిని అనేక రకాల కోరికలు కోరుకుంటాము. వాటి వలన ఈ సమయానికి ప్రయోజనం మనకి కనిపించవచ్చు. కానీ అమ్మవారికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అన్నీ తెలుసు. కోరిన కోరిక మన భవిష్యత్తుకు కూడా మంచిది అయినప్పుడు మాత్రమే అమ్మవారు అనుగ్రహంతో కోరిక తీరుతుంది. మనం అడిగే వాటిలో అడగకూడనివి కూడా తెలిసినది అమ్మవారు అని ఈ నామానికి మరో అర్థం. షడద్వాతీత రూపిణి 6 మార్గములకు అతీతమైన రూపం కలిగినది. షట్ అంటే 6, అద్వ అంటే మార్గములకు, అతీత అంటే అతీతమైన, రూపిణి అంటే రూపము కలది. షడ్వాలు అనగా షట్చక్రాలు అని అర్థం వస్తుంది. అంటే కుండలిని మార్గములోని మూలాధార, స్వాధిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు. అమ్మవారు ఈ షట్చక్రాలకు అతీతంగా ఉండే రూపము కలది అని అర్థం వస్తుంది. షట్ అంటే 6 కాబట్టి పంచేంద్రియాలు మరియు మనస్సు కలిసి 6 అవుతాయి. ఈ పంచేంద్రియాలు, మనస్సు మనల్ని తప్పుడు మార్గం పట్టించేవి. అమ్మవారిని ఆశ్రయిస్తే ఇంద్రియాలు మనసు యొక్క మాయలో పడకుండా అమ్మవారు మనలను రక్షిస్తుంది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. షట్ చక్రోపరి సంస్థిత అన్న 108వ నామం ఈ నామం దాదాపు ఒకే అర్థాన్ని సూచిస్తాయని చెప్పుకోవచ్చును. షడద్వములు అంటే 1 పదాద్వము అనగా పదములకు సంబంధించినది లేదా ఒక శ్లోకము లేదా ఒక పంక్తి. 2 భువనాద్వము అనగా లోకములకు సంబంధించినది. 3 వర్ణాద్వము అనగా అక్షరములకు సంబంధించినది. 4 తత్వాద్వము అనగా తత్వములకు సంబంధించినది. 5 కళాద్వము అనగా కళలకు సంబంధించినది. 6 మంత్రాద్వము అనగా మంత్రములకు సంబంధించినది. అమ్మవారి రూపం ఈ 6 అద్వాలకు అతీతంగా ఉంటుంది. వీటిలో భువనాద్వము, తత్వాద్వము, కళాద్వము ఈ 3 ప్రకాశం క్రిందకు వస్తాయి. ఇవి శివ సంబంధమైనవి. మిగిలిన పదాద్వ, వర్ణాద్వ, మంత్రాద్వాలు ఇవి 3 విమర్శనం కిందకు వస్తాయి. ఇవి శక్తి సంబంధమైనవి. ఈ నామం ఆమె వీటన్నిటికీ అతీతంగా ఉందని మరియు ఆమెను పొందాలంటే ఈ 6 పద్ధతులను ఉపయోగించి శ్రీచక్రం గురించి ధ్యానం చెయ్యాలి అని చెబుతుంది. ఈ నామం నుండి శివశక్తి కలయిక యొక్క కథనం ప్రారంభమై ఇది 999వ నామముతో ముగుస్తుంది. అవ్యాజ కరుణామూర్తి ప్రతిఫలాపేక్ష లేని కరుణ కలిగినది. ఈ నామం అపారమైన కరుణను కలిగిన అమ్మవారిని సూచించే నామం. దీని అర్థం ఎవరికీ హాని చెయ్యకుండా అందరి పట్ల ప్రేమ మరియు కరుణతో ఉండు మాతృస్వరూపిణి అమ్మవారు అని అర్థం. అవ్యాజ అంటే నటించదు అని అర్థం. అమ్మవారి కరుణలో నటన ఉండదు. ఈ నామం ఆడంబరాన్ని సూక్ష్మంగా ఖండిస్తుంది.
అజ్ఞాన ధ్వాంత దీపిక. అజ్ఞానమన అంధకారమునకు దీపం వంటిది. అజ్ఞానమనే చీకటి ఎంత చిక్కగా ఉంటే అంత చిన్న దీపం చాలు దానిని పోగొట్టడానికి. అందుకే అమ్మవారిని దీపంతో పోల్చి చెప్పకుండా దీపిక అంటే చిన్న దీపంతో పోల్చి చెప్పారు. కలియుగంలో దైవనామస్మరణ కీర్తనం చేసినా చాలు మోక్షం వస్తుంది. అంటే దుర్లక్షణం ఎంత ఎక్కువగా ఉంటే సల్లక్షణం అంత చిన్నది ఉన్నా చాలు రాణించడానికి అని అర్థం. ఏది వస్తే మళ్ళీ తిరిగి అజ్ఞానంలో పడమో అదే జ్ఞానము. అజ్ఞానాంధకారములను పటాపంచులు చేయగల జ్ఞానజ్యోతి అని ఈ నామానికి అర్థం. అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీత రూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపిక.